నమస్కారము. ధాత్రి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఇప్పుడు ముక్కులో కండ పెరగటం అనేది సాధారణ సమస్య అయిందండి. అది ఎస్పెషల్లీ టీనేజర్స్లో, మిడిల్ ఏజ్ పీపుల్లో చాలా సాధారణం అయిపోయింది. ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ సర్కమ్స్టెన్స్ నుంచి, అంటే బయట చూసినట్లయితే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది వెహికల్ పొల్యూషన్ కానీ, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ, లేదా మన చుట్టుపక్కల ఉండే కన్స్ట్రక్షన్ కావచ్చు, మిగతా స్మాల్ ఇండస్ట్రీస్ కావచ్చు, వీటి వల్ల పొల్యూషను చాలా ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే, ఫ్రీక్వెంట్గా ఏంటంటే పీపుల్ మైగ్రేట్ అవుతుంటారు. డిఫరెంట్ కంట్రీస్ కావచ్చు, డిఫరెంట్ స్టేట్స్ కావచ్చు, బిజినెస్ పర్పస్ మీద ఒక 4-5 రోజులు అక్కడ పోయి వస్తుంటారు. పోయి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు కొంతమందిలో ఏమవుతుందంటే, ఈ వైరస్ పార్టికల్స్, అక్కడున్న వైరస్ పార్టికల్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి అవి కొత్త స్ట్రెయిన్స్ అవుతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు దానికి అవసరమైన రెసిస్టెన్స్ ఉండదన్నమాట. సో వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, పొల్యూషన్ నుంచి ముక్కులో కండ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇంకోటి చూసినట్లు ఏంటంటే, యంగ్ పీపుల్లో స్ట్రెస్ ఎక్కువైంది. అది ఎడ్యుకేషనల్ పర్పస్ కావచ్చు, కొత్తగా ఇప్పుడు జాబులు జాయిన్ అవుతున్నా కూడా 18-20 ఇయర్స్ అప్పుడు కొత్త జాబ్లో వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉండటం వలన, అలానే ఇవాళ వర్క్ ప్యాటర్న్స్ కూడా చాలా మారిపోయినాయండి. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే 9 నుంచి ఈవినింగ్ 5 దాకా పని చేసుకునేవాళ్ళు, తర్వాత కొంత ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవటం, రిలాక్స్ కావటం జరుగుతూ ఉండేది. కానీ వాళ్ళు చూసినట్లయితే ఈ వర్క్ ప్రెషర్స్తో రాత్రి 11, 12 ఎర్లీ మార్నింగ్ అవర్స్, కొంతమంది టోటల్ నైట్ కూడా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అబ్రాడ్లో మిగతా కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, అక్కడ ఉన్న టైంకి అడ్జస్ట్ చేసుకుంటే వీళ్ళు వర్క్ చేస్తుంటే వీళ్ళకి స్లీప్ ప్యాటర్న్స్ కూడా మారిపోతున్నాయి. ఎప్పుడైతే మనకి నిద్ర సరిగా ఉండదో, మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, బాడీలో ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది. సో బేసిక్గా స్ట్రెస్ నుంచి, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, అలానే పొల్యూషన్ నుంచి మనకి ముక్కులో కండలు ఎక్కువ సైజు పెరుగుతాయి అన్నమాట. దీన్ని ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపర్ట్రోఫీ అంటాం. ఎస్పెషల్లీ అమ్మాయిల్లో 10th క్లాస్ చదివేవాళ్ళు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ స్ట్రెస్ నుంచి, ఎంట్రన్స్ ప్రిపేర్ కావడం వల్ల కంటిన్యూస్గా మనకి స్కూల్స్లో ఎగ్జామ్స్ పెడతానే ఉంటారు. కంటిన్యూస్గా వీళ్ళు స్ట్రెస్లోనే ఉంటారు. ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళు ఈస్ట్రోజన్ హార్మోన్స్ వీటి పెరుగుదల వచ్చి, వాటితో పాటు మనకి ముక్కులో ఉన్న కండలో బ్లడ్ వెజల్స్ డైలేట్ కావటం, అలానే మనకి ఆ మ్యూకస్ గ్లాండ్స్ హైపర్ట్రోఫీ జరగటం జరుగుతుందన్నమాట. దీనివల్ల వీళ్ళలో ఈ ముక్కులో కండ పెరిగిపోయి వీళ్ళకి జలుబు తరచుగా రావటము, జలుబు వచ్చినా తగ్గకపోవటం, అలానే ముక్కు బాగా గాలి తీసుకోవటం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ రాత్రిపూట వచ్చిందంటే వాళ్ళకి గాలి అస్సలు రాదనమాట. చాలామంది వస్తుంటారు ఈవినింగ్ 8-9 కూడా, ముక్కు బాగా మూసిపోతుందండి, గాలి రావట్లేదని. సో మనం వీటికి ఏంటంటే బేసిక్గా అండర్లయింగ్ కారణాలని మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేసుకోవాలి. అంటే స్ట్రెస్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి, పొల్యూషన్ నుంచి వీలైనంత వరకు దూరం ఉండాలి, అలానే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళ నుంచి కూడా దూరం ఉండాలన్నమాట. దీంతోపాటు వీళ్ళు నేసల్ హైజీన్ని ఫాలో కావాలి. నేసల్ హైజీన్ అంటే పొద్దున సాయంత్రం వేడి నీళ్ళ ఆవిరి పట్టుకోవాలి. మంచిగా పొద్దున ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు ఆవిరి పట్టుకుంటా, ఆవిరి పట్టుకున్న తర్వాత ప్రాణాయామం చేసినట్లయితే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనకు ముక్కులో ఉన్న సెక్రీషన్స్, వైరల్ పార్టికల్స్ అవన్నీ కూడా డిస్లాడ్జ్ అయిపోతాయి. ముక్కంతా ఫ్రెష్ మ్యూకోజా తోటి, మంచి మ్యూకోసీలర్ యాక్టివిటీతో ఉండి ముక్కు క్లియరింగ్ మెకానిజం బాగుంటుందన్నమాట. దీంతోపాటు వీళ్ళు ఇయర్లీ ఫ్లూ షాట్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే మన బాడీలో వైరల్ యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ను కూడా, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది అన్నమాట. సో బేసిక్గా ఆవిరి పట్టుకుంటా, ప్రాణాయామం చేసుకుంటా, ఇయర్లీ వ్యాక్సిన్ వేయించుకుంటా, ఎవరికైనా కూడా ఎలర్జీ ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్లయితే ముక్కుని జలనేతి విధానం ద్వారా శుభ్రం చేసుకుంటా ఉన్నట్లయితే, అంటే మంచి నేసల్ హైజీన్ని మనం పాటించినట్లయితే ఈ ముక్కులో ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండి, ముక్కులో ఆ టర్బినేట్ హైపర్ట్రోఫీ లేకుండా ఉంటుందన్నమాట. ఎవరికైతే టర్బినేట్ హైపర్ట్రోఫీ పర్సిస్టెంట్గా ఉండి వాళ్ళకి ముక్కు మూసుకుపోతూ ఉంటుందో వాళ్ళకి మనం సింపుల్ కోయాబులేటరీ రిడక్షన్ ఆఫ్ ఇన్ఫీరియర్ టర్బినేట్ అంటాం. అంటే ముక్కులో ఆ కండ సైజు తగ్గియటం అనమాట. ఆ కోయాబులేషన్ ద్వారా ముక్కులో కండని సైజు తగ్గించి డీసెన్సిటైజ్ చేసినట్లయితే వాళ్ళకు కూడా గాలి తీసుకోవడం చాలా ఫ్రీగా ఉంటుంది. ఎలర్జీ ఎఫెక్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట.